నాటుకోడి ఎంత రేట్ ఉంటుందా? మరి పందుకోడి అంటే 5,000 10,000 ఉంటుందమ్మా. పందుకోడి అంటే పేరు అది. ఇది టేస్ట్ బాగుంటే 10,000 అలా ఉంటాయి పందుకోళ్ళు. మామూలుగా అనుకున్నవేటి. అయితే ఈ రోజా చిల్లిగారి నాటుకోడి ఎంతైనా మరి పుంజు కదమ్మా. పుంజు అనగానే పుంజుగాడికి ఎక్కువ రేట్ ఉంటుంది. అంతే కదా, పుంజు తిని ఎంజాయ్ చేద్దాం. ఈ రోజుల్లో ఎలాగే నవ్వులుస్తారా? అలా కాదా ఆంటీ, అలా కాదు. అలా కదండి, అలా ఓలవరా ఆంటీ. నోట్లో పెట్టేసి తీసేయండి. వెల్లుల్లిపాయ ఎలా తీయాలన్నది మా ఆంటీ నేర్పిస్తున్నారు, ఒకసారి చూడండి. అసలు వెల్లుల్లిపాయ అట్ట ఎవరికి ఎలా తీయాలో కరెక్ట్ క్లారిటీగా చూపిస్తున్నారు. అలా కట్టండి, అలాగా తొక్క తీయాలట. ఓకే, వెరీ గుడ్, సూపర్, బాగా తీస్తారు ఆవిడ. ఓకే, ఇక మా ఆంటీ ఏమొచ్చి వెల్లుల్లిపాయలు అల్లం అన్నీ చేస్తున్నారు. మసాలాకి రెడీ. ఇక్కడ మా నాటుకోడి పుంజిగాడు శుభ్రంగా రెడీ అయ్యి ఆడు ఫేషియల్ మసాజ్లు అన్నీ చేసుకొని శుభ్రంగా ఇప్పుడు వచ్చాడు. మా పుంజిగాడు ఇప్పుడు వచ్చాడు, పందెం పుంజిగాడు. కూర అది. ఇగండి ఈ పుంజిగాడు మోసం తినడానికి అంకాపల్లి నుంచి వచ్చారండి మా మంగ ఆంటీ. ఈ ఆంటీ ఏమొచ్చి మల్కాపురం జనతా కాలనీ నుంచి వచ్చారు. ఈ ఆంటీ మరి ఆక్సిజన్ టవర్ నుంచి వచ్చారు. పుంజులు అక్కడ దొరకబట్టాలకి పుంజుకోడి తినడానికి వచ్చారు. ఆల్రెడీ ఇక్కడ జాయింట్లు ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి శుభ్రంగా. ఓకే, ఈ కందనకాయలు ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. ఆ డబ్బాలో జాయింట్లు బాగా ఫేస్ మాస్క్ వేసుకొని చక్కగా ఉన్నాయి. అవి గారెలు రుబ్బు రెడీగా ఉంది. నెక్స్ట్ ఇగండి అలాగా మా థమ్స్అప్లు కూడా రెడీగా ఉన్నాయి. అక్కడ మా స్ప్రైట్లు లిమ్కాలు రెడీగా ఉన్నాయి. ఆంటీ ఇదిగండి మాకు ఈ పార్టీ ఇచ్చి ఎంజాయ్ చేసే మా కూతురు, పెద్ద కూతురు మమ్మల్ని అందరినీ తెప్పించుకొని చూడండి ఎంత ముచ్చటగా ఎంత హుషారుగా తయారు చేస్తుందో. బర్త్డే సెలబ్రేషన్. నా బర్త్డే అయ్యి నెల రోజులు అవుతుంది, కానీ మేము అందరివి ఓకే అవ్వలేదని ఇంతవరకు వెయిట్ చేసింది. ఇప్పుడు అందరం ఒకటయ్యి ఇక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.